నమస్తే. ఖమ్మంలో 12 ఏళ్ల బాలిక పైన గౌస్ పాషా అనేటువంటి ఒక నీచుడు చేసినటువంటి అఘాయిత్యము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది. ఆ గౌస్ పాషాకు ఉరిశిక్ష వేయాలి, ఎన్కౌంటర్ చేయాలంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. రైట్, ఒకసారి గౌస్ పాషా ఇష్యూతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ అంశాల గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ నమస్తే. నమస్తే తమ్ముడు. సో కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, ప్రధానంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క మీద ప్రతిపక్ష నాయకులు కామెంట్ చేస్తూ ఉన్నారు. సకాలంలో బాలికను పరామర్శించలేదు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళలేరు, ముఖ్యమంత్రి పోవట్లేదు, కనీసం ఒక రీలాన తీసి పెట్టట్లేదు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఏం రియాక్ట్ అవుతారు దీని మీద? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి కదా, ఆయన రాజీనామా చేసిన తర్వాత ఒక బరువు బాధ్యతలు లేకుండా, తాడు బొంగరం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నావా? నువ్వు ఒక ఇల్లిటరేట్ కాదు, ఒక ఐపీఎస్ అధికారివి, గురుకులాల ఒక సెక్రటరీగా చేసినప్పుడు నువ్వు ఎంత ఉందాతనంగా ఉన్నావు. నేను నిజంగా నిన్ను అప్పుడు అభిమానించేదాన్ని. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత నీచాతికి దిగజారినావు. ఇంత దిగజారుడు అనేది ఎవరి కోసమయ్యా? నిన్ను ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అంటే మీ దొర మొప్పు కోసం మాట్లాడుతున్నావా? అంటే ఇవాళ మా సీతక్క నిన్ను పోయి పరామర్శించి 70,000 రూపాయలు ఇచ్చింది, కళ్ళు దొబ్బినాయన నీకు? కొంచెం మాట్లాడేటప్పుడు ఉందాగా మాట్లాడు. నువ్వు ప్రెస్ మీట్లకు తప్ప బయటకు వచ్చి నువ్వు ఏం చేసేది ఏముండదు. ఆ ప్రెస్ మీట్కి అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టిపోవడం తప్ప, అమ్మాయిలన్నా ఆడపిల్లలన్నా మీకు ఈరోజు ఒక చులకన అనమాట. అంటే ఒక ఖమ్మంలో 12 సంవత్సరాల అమ్మాయి అత్యాచారం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉండి కొట్టుమిట్లాడుతుంటే సీతక్కను రీల్ చేయమంటావు? హౌ డేర్ యూ? ఏం మాట్లాడుతున్నావు? బుర్రుండి మాట్లాడుతున్నావు, బుర్ర లేక మాట్లాడుతున్నావా? అంటే ఇలాంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు అంటే సిగ్గు తలదించుకోవాలి. ఒక ఆదివాసి బిడ్డ ఈరోజు ఒక అంచెలంచెలుగా ఎదిగిన బిడ్డ మీద ఇవాళ రీల్ చేయమంటావు? నీకేమైనా తలకాయ ఉండి పనిచేస్తు ఏమని రీల్ చేయాలయ్యా? ఏం రీల్ చేయమంటున్నావు? అసలు నిజంగా ఒక ఆడవాళ్ళంటే గౌరవం లేని పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ సొంతం కేసీఆర్ బిడ్డకే ఆ ఇంట్లో ఒక గౌరవం లేదు కాబట్టి యథా రాజా తదా ప్రజలు. కానీ రాష్ట్రంలో హోంశాఖ నిజంగా కీలకంగా ఒక్కటి తమ్ముడు, నేను ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఇదే విషయాన్ని ఒక్కటి హోంశాఖ మంత్రి ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నిమిషం చూడు. 100% శాంతి భద్రతల విషయంలో చాలా ఘాటుగా స్పందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఫుల్ స్వేచ్ఛ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇలా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీద వ్యాఖ్యలు చేసి 100% ఖండిస్తున్నా. యావత్ తెలంగాణ ఖండిస్తుంది. ఒక మహిళ మీద రీల్స్ చేయట్లేదంటే ఏం చేయమంటారు? రీల్స్ ఏం బుద్ధుండి మాట్లాడుతున్నావు? మీ ఇంట్లో జరుగుతూ ఇట్లనే మాట్లాడతావా నువ్వు? మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే రీల్ చేస్తావా నువ్వు? అసలు తలకాయ ఉండి మాట్లాడుతున్నావా, తలకాయ లేక మాట్లాడుతున్నావా? ఇంకొకసారి సీతకు తాడదీస్తని చెప్తున్నా. రీల్స్ ఆమె చేసిన కష్టంలో, ఆమె చేసిన దాంట్లో, ఆమె కష్టపడే దాంట్లో మీరు కష్టపడండి. మీరు ప్రెస్ మీట్కు తప్ప మీరు ఇంకా పీకేది ఏమి ఉండదు ఆడ. అంతకు మించి బయటకు వచ్చేసేదేవుడు. ఆమె ఆహార్నిశలు పనిచేస్తుంటే ఒక తెలంగాణ బిడ్డగా, ఆదివాసీ బిడ్డగా కష్టపడి పైకి వచ్చింది. ఈరోజు ఇవాళ ఆమె బాధ్యత నిర్వహిస్తుంది, ప్రతి దగ్గర స్పందిస్తుంది. ప్రతి దగ్గర కొన్ని అంశాలల్లో కొన్ని పరిస్థితుల ప్రభావంలో స్పందించకపోవచ్చు, లేటుగా స్పందించవచ్చు. కానీ నిన్న ఈ సాక్షాత్తు పోయేసి వచ్చినాక కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే నేను పూర్తిగా యావత్ ప్రపంచం ఇవాళ మహిళలందరినీ కించపరుస్తున్నాడు. ఫస్ట్ నువ్వు మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకో. మీరు తర్వాత విలువలేని రాజకీయాలని కాదు, రాజకీయాలంటే విలువలతో చేయాలి. సీతక్క మీద మాట్లాడడానికి మీకు ఎంత ఉండాలండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? అది మాట్లాడేటప్పుడు నీకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకే చెప్తున్నా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఇగో తమ్ముడు నేను ఇక్కడ మీకు ఇది కేంద్ర మహిళల మీద జరుగుతున్న దాడులల్లో మొత్తం ఇప్పటి వరకు 2014 నుంచి 2022 వరకు 143,000 పైచిలకు కేసులు నమోదైనాయి. ఇది బీఆర్ఎస్ అమాయంలో. మేము ఎప్పుడన్నా మాట్లాడామా? ఎందుకంటే అత్యాచారాలు ఇట్లా జరుగుతున్నప్పుడు రాజకీయాలు చేయకూడదు, కానీ మీరు రాజకీయాలు చేస్తున్నారు. మొన్న ఫోక్సో చట్టం గురించి క్లియర్గా చెప్పిండ్రు, చించుకున్నారు, అన్నీ చేసిండ్రు. మరి ఈ అమ్మాయి విషయంలో ఇలా మహిళలందరూ వచ్చి ఎందుకు బయట స్పందించట్లేదు? కానీ మేము ఏమైనా అన్నామా? ఇట్లాంటి సమయంలో రాజకీయాలు చేయొద్దు ఎవరమైనా. నేను మొన్న చెప్పిన, ఈ రోజు చెప్తున్నా, అది చెప్తున్నా. ఇవాళ సీతక్క బాధ్యతగా ఆమె శిశు సంక్షేమ మంత్రి కాకుండా ఒక నార్మల్ మనిషిగా అయినా కూడా కోవిడ్ టైంలో కూడా కొన్ని వేలాది మంది కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి ఇవాళ సీతక్క గారు. ఆమె మీద
ఓర్వలేక ఆమె చేయలేని పని ఎవరు చేయలేకపోతున్నాం, ఏం చేయాలని ఆమె మీద బురదలు వెళ్తున్నారు. ఇంకొకసారి ఇక్కడి నుంచి సీతక్క మీద ఎవరైనా మాట్లాడినరనుకో, ఇలా తెలంగాణ మహిళలందరూ కూడా ఒక తాటి మీదకి వస్తాము. అసలు మహిళల పైన ఎవరు ఏ పార్టీ మహిళల పైన కూడా చేయకూడదు. రాజకీయాలు అనేది చాలా సున్నితమైన అంశం ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి పోవాల్సిన బాధ్యత ఉన్నది, ఎందుకు పోలేదు అనేది దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అడుగుతున్నా, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడుగుతున్నా. మహిళల లైంగిక దాడిలో భద్రాద్రి, ఇదే భువనగిరి జిల్లాలో అమీస్పూర్ గ్రామంలో ఇద్దరు అమ్మాయిల గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఏం చేసిండండి వీళ్ళు? మేము అడగలుగుతున్నాం. ఇదే నల్గొండ జిల్లాలో ముషంపల్లిలో మిట్ట మధ్యాహ్నం 60 ఏళ్ల ముసలాం మీద దాడి జరిగినప్పుడు, అత్యాచారం జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయిండండి? ఇదే మీర్పేటలో గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఏం చేసి, ఇదే ఆదిలాబాద్లో సంచార జాతుల మీద అమ్మాయి మీద లైంగిక దాడి చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయిండండి? వీళ్ళందరూ ఎక్కడ పడుకున్నారు? కానీ అవన్నీ మేము అనలేం కదా, అవి సెన్సిటివ్ అంశాలు కాబట్టి మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాజకీయాలు చేయండి, నీతిమైన రాజకీయాలు కాదు. ఇన్ని కేసులు నమోదైనవి. ఇవాళ ఒక ప్రతిపక్ష నేతగా ఎందుకు కేసీఆర్ స్పందిస్తలేరండి? ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరండి? మొన్ననేమో ఫోక్సో చట్టం భాగీరథ విషయంలో చొచ్చుకురు కదా, మరి ఈ విషయంలో కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు? ఇవాళ అక్కడ ఉన్న మహిళా లీడర్లు ఎందుకు స్పందించట్లేదు? మేము రాజకీయం చేయట్లేదు కదా, స్పందిస్తారు. సునీతా లక్ష్మారెడ్డి, హరీష్ రావు. ఒక్క నిమిషం తమ్ముడు, మేము రాజకీయాలు చేయం కదా. ఈ సమయంలో మనం రాజకీయాలు చేసేది కాదు. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి అనేది మనం పార్టీలకు అతీతంగా అందరం ఆలోచించాలి. 100% మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అక్కడ ఒక మనిషిని కూడా, ఒక 2 మనుషులను కూడా పెట్టారు. ఆర్థిక సాయం ఉంది. డెఫినెట్గా వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని సీతక్క హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు వెరీ క్లారిటీగా చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. ఆయనకు సమయభావం దొరకకపోయినా మంత్రులకు చెప్తున్నారు, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. దయచేసి ఎప్పుడు కూడా మనము ఏ విషయాలున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ మీరు ఎంతసేపటికి ప్రతిపక్ష హోదా ఉన్న కేసీఆర్ గురించి వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఈయన జీతం తీసుకుంటాడు, ఫామ్ హౌస్లో వండుకుంటారు కూడా, కానీ బయటకు వచ్చైతే ఈయన గురించి మాత్రం మాట్లాడొద్దు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాడు, స్పందించాడు. వీళ్ళు మాత్రమే. గతంలో ఎవరినైనా ప్రెస్ మీట్లు పెట్టించినారయ్యా ఈ కుటుంబంలో? ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. గతంలో ఉన్నారా? ఎంతమంది ఉద్యమకారులు మహిళలు ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఒక్కరికన్నా గౌరవం ఇచ్చినాయి? మహిళలను అగౌరవపరచడం బీఆర్ఎస్ పార్టీ నినాదం అన్నమాట. ఇవాళ ప్రతిసారి నేను చాలా సందర్భాలలో చూసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక విద్యావంతుడు, మీరు ఒక ఆదివాసి బిడ్డ పైన మీరు ఈరోజు ఈ వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రీల్ చేయాలి అంటే నీకెంత చులకన ఒక మహిళ అంటే ఏమని రీల్ చేయమంటావయ్యా? ఏమని రీల్ చేయమంటావు చెప్పు, నువ్వు చేద్దాం. నువ్వేం చేస్తావుదా? మీ ఫ్యామిలీని అడుగుదాం ఇంటికి వచ్చి. ఇలాంటి సంఘటనలు మీ ఇంట్లో జరిగినప్పుడు మరి మీ భార్యకు చెప్తావా, మీ కూతురికి చెప్తావా, నీ అక్కజల్లలకు చెప్తావా రీల్ చేయమని? ఒక ఆడబిడ్డను పట్టుకొని అంత పెద్ద మాట అంటావా? తెలంగాణ శిశు సంక్షేమ మంత్రి అంటే ఆమె తెలంగాణకు ఇవాళ ఒక పెద్ద దిక్కు, ఒక అమ్మగా ముందుకు పోతుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మామూలు మహిళలకు మీరు ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారండి? దయచేసి చెప్తున్నా, ఏ పార్టీ నాయకులకైనా మహిళలనే మినిమం గౌరవం లేకపోతే, గౌరవం అనేది కంపల్సరీ. ఏ పార్టీ వాళ్ళైనా ఎవరమైనా కూడా మా కనీసం మినిమం గౌరవం ఇవ్వండి. ఇవాళ రాజకీయాలు చేయడానికి కాదు. ఇన్ని జరిగినాయి తమ్ముడు. పోచంపల్లి గ్రామంలో, ఈ పోచంపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగింది. అప్పుడైతే ఎవరు కూడా స్పందించలే. ఇదే మీకు దిశ కేసులో జరిగినప్పుడు అప్పుడు మినిస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో, ఎవరు కనీసం ఒక మంత్రి కూడా పోలేదు తెలుసా? ఇదే మన సింగరేణి కాలనీలో జరిగినప్పుడు అప్పుడు కవిత గారు ఎంపీగా ఉన్నారు, కనీసం అక్కడ పోయి పరామర్శించలేదు. వీళ్ళ అండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గురించి. కానీ ఇవన్నీ ఇది మా బాధ్యత అండి. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నడుస్తుంది, మా బాధ్యత. ఇవన్నీ నేను అనను, విమర్శించడానికి నేను ఇక్కడ లేనండి. ఎవరైతే నిందితుడు గౌస్ పాషా ఉన్నాడో, గౌస్ పాషాను నడి రోడ్లో ఉరి తీయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఏం చేస్తారు? ఒకటి చెప్తున్న తమ్ముడు, చట్టం అనేది నీ చేతిలోకి నా చేతిలోకి తీసుకుంటామా? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ చట్టంలో మార్పులు తేవాలి మనం చెప్తున్నాం. డెఫినెట్గా తేవాలి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్న కేంద్రం నుంచే కదా సవరణ చేయాల్సింది. డెఫినెట్గా చేయకపోతే చిన్న పిల్లల మీద, 12 ఏళ్ల బాలిక మీద వాడు సోయి లేకుండా చేస్తున్నాడంటే మినిమం ఇవాళ కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని పక్కన. మతాల కోసం ఒకడు కొట్లాడతాడు, కులాని కోసం ఒకడు కొట్లాడతాడు. అసలు బలహీన వర్గాల ప్రజల కోసం ఎవరు పనిచేస్తుంది? కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కులాలను అడ్డం పెట్టుకుని ఈ కులమోనికే మనం సాయం చేయాలంటే మరి పార్టీ ఎందుకు పెట్టుకోవాలి? తప్పు కదా. ఇవాళ ఈ మతమోనికే నేను చేస్తాను, మిగతావని నేను హిందూ ముస్లిం ఏంటండి? ప్రపంచంలో అందరం ఒక్కటే, అందరం సమానమే. హిందూ ముస్లిం బాయ్ అన్నాం. కానీ ఎవరిష్టానుసారంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నారు కదా, దానికి నేను డెడ్ ఆపోజిట్ అండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ప్రాణమే. ఇలా ఒక చిన్న బాలిక, ఆ అమ్మాయి భవిష్యత్తు ఆలోచిద్దాం. ఆ అమ్మాయికి మనం ఏ రకంగా హెల్ప్ చేద్దామని చూద్దాం. దాన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారు.
ఒకటే అలాంటి పునరావృతం కాకూడదు. రేవంత్ రెడ్డి గారు చెప్తారండి మీరు చెయ్యండి మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తారా? ఒకరొచ్చి మాట్లాడతారు ముస్లిం కదా అందుకనే సేవ్ చేస్తున్నారని. ముస్లిం అయితే ముస్లిం సోదరులను కూడా నేను అడుగుతున్నా, ముస్లిం సోదరులు కూడా ఇట్లాంటివి చేయమని చెప్తారా ఎవరైనా? బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అలా నాయకుడు చెప్తాడా మీరు చేయండి అని? బీజేపీ పార్టీ మీరు చేయమని చెప్తారా? కాంగ్రెస్ నాయకులు చెప్తారండి? ఏం మాట్లాడుతున్నారండి? రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ. ఇవాళ ఒక ఎజెండా పెట్టుకోండి. మహిళలకు ఇప్పటికే మన క్రైమ్ దాంట్లో 2014 నుంచి మీరు మొదలు పెట్టుకుంటే ఇన్ని కేసులు నమోదైనాయి. దానికి ఎవరు బాధ్యులండి? అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు బాధ్యులు గారు, మీరు స్పందించరు. కానీ మీరు స్పందించినట్టుగా నేను ఇట్లా మీలాగా చీప్గా నేను మాట్లాడను. ఎందుకంటే ఒక సంఘటన జరిగినప్పుడు మానవతర దృక్పథంతో ముందుకు పోవాలి. సీతక్క గారు మానవత్వంతోనే ముందుకెళ్ళింది. ఆయన చూడకుండానే మాట్లాడింది ఆయన. అంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ములుగులో ఉంటారండి, ఊటిన రావాలంటే ఒక 3-4 గంటలు పడుతుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి జరిగింది 6వ తారీఖు, ఆ అమ్మాయి సృహలోకి వచ్చింది 9వ తారీఖు, హాస్పిటల్కి వచ్చినాక 10వ తారీఖే కదా ఆమె ములుగులో ఉన్నారు. అక్కడికి వచ్చేసి ఇక్కడ పరామర్శించిండ్రు. ఈ మాత్రం లేదని తప్పకుండా అండి. ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్ల తర్వాత తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క ప్రజలు ఓటు వేసినా ఓటు వేయకపోయినా మా బాధ్యతగా మేము ముందుకెళ్తాం. కానీ సీతక్కను టార్గెట్ చేయడం అనేది చాలా దుర్మార్గం అండి. ఈ మధ్యకాలంలో సీతక్క మీద అసలు పనికి కూడా రారు వాళ్ళు. కనీసం వాళ్ళకు ఏది హోదా ఉండదు. సీతక్క పేరు చెప్తే నేను హైలైట్ అవుతా. ఎందుకంటే ఒక వ్యాఖ్య చేసిన అనుకోండి నేను హైలైట్. ఏమైనా పేడ్ ఆర్టిస్టా అండి ఆమె? ఇవాళ ఆమె నిజంగా తమ్ముడు బూస్ బాంబ్స్ వస్తాయి, మూటలు ఎత్తుకొని ముళ్ళలు ఎత్తుకొని ఒక చెరువులలో గుట్టలలో నడుచుకుంటూ పోతుంది. రీల్స్ కోసం అంటారు. మీరు రీల్స్ కోసం పేడ్ ఆర్టిస్టులను పెట్టేసి బాపు అని చెప్పేసి ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆడ ఓ దాంట్లో ఇది పట్టుకొని, ఓ దాంట్లో రాళ్ళు పట్టుకొని, ఓ దాంట్లో అది పెట్టుకొని అది రీల్స్ అంటారు. ఈమె చేసేది రీల్ కాదు, రియల్ హీరోయిన్. ఈమె నిజంగా రియల్ స్టార్. ఇవాళ సీతక్క రియల్. మీరు ఒక్కసారి చూడండి. ఎవడెందుకు మరి ఇవాళ అధికారం లేకపోతే ఎందుకు చచ్చిపోతున్నారు? మీరు అధికారం లేదని ఎందుకు అదవుతున్నారు? దిగిరండి. ఎందుకు అధికారం లేకపోతే బయటికి రాలేదా? ఆమెకు అధికారం లేకపోయినా అధికారం ఉన్నా ఒకేలాగుంటుంది. ములుగు ప్రజలే ఆమె జీవితం. ములుగులోనే ఒక ఆదివాసీ బిడ్డ, ములుగుతోనే ఆమె జీవితం ఆధారపడి ఉంది. ఎవరిని ఎక్కడ నెగ్లెక్ట్ చేసింది? ఆమె ఎప్పుడైనా మీలాగా ఎప్పుడైనా ఓ 30,000-40,000 చీరలు కట్టుకోగా చూసిరా? ఆమె ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. ఒక లేడీస్ని రాజకీయాలు ఎదగనియండి, పని చేసేటోళ్ళని చేయనియండి. మీరు ఎట్లా అమ్మ పెట్టదు అడుకోనియదు. ఇంకొకసారి మహిళలు నేను చెప్తున్నాను, ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. కానీ మొత్తం దిగజారాడు, రాజకీయాలకు వచ్చి దిగజారిపోయింది మొత్తం. దూరం మెచ్చాలా, రేపు నాకు ఏదో ఇవ్వాలి. ఆయన ఇప్పటికి 2 సార్లు నిలబడి డిపాజిట్లు రాలేదు. ఇట్లా మాట్లాడుతూ వస్తాయా? ఒకప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు, గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవాడు పిల్లలతో. మరి ఆ ప్రేమ ఎక్కడ పోయింది? అంటే రాజకీయాలలో చైతన్యం తేవాలి కానీ దుర్మార్గమైన మాటలు మాట్లాడుకుంటూ మహిళలను కించపడితే మీకు ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? ఏంటండి రాజకీయాలు ఇవ్వాలంటే రేపు పోతాయి. విలువలు అనేది చాలా ముఖ్యం. ఆ విలువలను మర్చిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే ఇంకా చదువుకోనల పరిస్థితి అని మిమ్మల్ని చూస్తే చదువుకోనలు నయం అనిపిస్తుంది. సంస్కారం ఉండాలి. సంస్కారం హీనులుగా మాట్లాడొద్దు, చరిత్రలో మిగిలిపోతారు. ఇంకొకసారి మీరు సీతక్క గారి గురించి ఆశాపదం అండి. ఎంత సిచ్యువేషన్ తెలుసా? సీరియస్ సిచ్యువేషన్. అది రీల్ చేయమంటారు అంటే మీరు అక్కడున్న పాపకి న్యాయం జరగాలని చెప్పట్లేదు, బాధలో చెప్పట్లేదు. సీతక్క మీద అక్కస్తోని మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించింది. మీరు చూడండి, పెట్టగానే అదే మాట మాట్లాడేది. అంటే ఇంకా దాని వెనక ఎంత రాజకీయం ఉందో చూడండి. తెలంగాణ ప్రజలారా మీరు కూడా గమనించండి. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మా బాధ్యతగా మేము తప్పనిసరిగా మా సేవ మేము చేస్తాం. మా బాధ్యత అండి అది, ఎవరు చెప్పక్కర్లేదు. ఒకరోజు వెనక ముందైనా కూడా డెఫినెట్గా బాధ్యతల వైపు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రతిపక్షాలలో ఎంతసేపటిలో దాన్ని రాజకీయం చేయడం తప్ప ప్రతిపక్షాలలో కూడా ఒక బాధ్యతగా ఉండాలి. బాధ్యత రహితంగా ఉండకూడదు. ఏం విలువలండి? ఎక్కడ విలువలు ఉన్నాయి? మీకు అప్పుడున్న విలువ ఎక్కడ, ఇక్కడున్న విలువ ఎక్కడ? ఎవడో మెప్పు కోసం కాదు. మీ విలువను కోల్పోకండి ప్రవీణ్ కుమార్ గారు. మీరు చాలా కానీ ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం అసలు ఇంకా తీవ్రంగా నేను హెచ్చరిస్తున్నా. మహిళా లోకమందరూ కూడా ఇవాళ మహిళలను అందరిని అవమానించినట్టే. సీతక్క ఆడబిడ్డనే కదా, కాబట్టి దయచేసి ఇట్లాంటి పునరావృతం చేసుకోండి. మీ పార్టీలో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, మీ పక్కలో కూడా మీ చుట్టుపక్కల లాగా మహిళలు ఉన్నారు. మహిళలకు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఖబర్దార్. రైట్గా మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి ఏమైనా మాట్లాడతారా? ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతల లీక్ వల్లనే ఆమె నామినేషన్ తిరస్కరణ అయిందనేది ఒక చర్చ జరుగుతున్నది. సో కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు, ఏదేదో దానికి సిట్టులు వేస్తాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఆమె నామినేషన్ తిరస్కరణానికే ఎవరైతే లీక్ చేసిరో ఆ లీక్ మీద ఒక సిట్ వేసి ఆ దొంగను బయట పెట్టానని డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు కాంగ్రెస్? ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఆయన బయట పెట్టవచ్చు కదా. అంటే మా రేవంత్ రెడ్డి గారు మీద మట్ట కాల్చి మీద వేస్తావా?
నీ దగ్గర సమాచారం ఉంటే నువ్వే బయట పెట్టొచ్చు కదా. నువ్వు మంచిగానే ఒక ఇవాళ మీనాక్షమ్మ గురించి నువ్వు స్పందించినావు. ఏ రకంగా స్పందించినావు? ఇవాళ మీనాక్షమ్మ అంటే మోడీ గారికి భయం. ఇవాళ ఏంటంటే ఆమె రాజ్యసభలో ఉందనుకోండి, నేను ఎందుకంటే ఇవాళ నిజంగా కూడా మదర్ తెరీసా మీనాక్షమ్మ. ఆమె సింపుల్సిటీ కానీ ఆమె జీవితం ఆమె కానివ్వండి, ఆమె ప్రజలకు అంకితం చేసింది. అలాంటి వ్యక్తి మీద కూడా అసలు పసలేని కేసును తీసుకొచ్చేసి మీరే చేసిండొచ్చు. ఎందుకంటే మీనాక్షమ్మ అంటే భయం కదా మీకు. మీరు చేసి మా రేవంత్ రెడ్డి గారి మీద వేస్తే మీరు మీ దగ్గర ఒకవేళ ఆధారాలు చూపించాలి కదా, అప్పుడు నువ్వు మోగను అంటారు. ఉట్టిగానే ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎవడు ఊరుకోడు ఈడ. నీ దాంట్లో 100 ఉన్నాయి. మీ చెల్ల ముచ్చట ఏందో చెప్పు, మీ ఇంట్లో పంచాయతీలు ఏం చెప్పు, మీ బావ ముచ్చట ఏందో చెప్పు, ప్రతిపక్ష హోదాలో మీ నాయన ఎందుకు బయటకు వస్తలేడు, మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. మా పార్టీ వాళ్ళ మీద నువ్వేంది చెప్పేది? అంత నువ్వు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు కేటీఆర్ గారు. మీరు ఒకటే చెప్తున్నాం, రాజకీయాలలో విలువలతో రాజకీయాలు చేయండి. ఆధారాలు లేకుండా మీరు ఆధారాలు ఇష్టం ఇచ్చినట్టుగా మాట్లాడడం కాదు. ఇవాళ నిజంగా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మహిళలు అంటే గౌరవం అనేది ఉంటే, మినిమంగా ఇవాళ ఒక రెస్పెక్ట్ అనేది ఉండేది. మీనాక్షమ్మ అంటే మోడీ గారికి బీజేపీ పార్టీకి ఎంత భయం అంటే అంత భయం. ఇవాళ ఆమె ఎందుకంటే ఆమెకి ఏం ఈ డబ్బులు ఇవన్నీ హోదా ఏం అవసరం లేదండి. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి 6-7 సార్లు ఇప్పటివరకు ఎంపీగా గెలిచి ఒక ఉందాతనంలో ఉంది. ప్రతి ఒక్కరిని పేరు పెట్టుకొని దీది అని పిలుస్తుంది. వీళ్ళ దాంట్లో ఎవడని పిలుస్తాడు? ఇంతమంది ఎంపీలు ఎవరినని పిలవని చూద్దాం. బీజేపీ పార్టీకి ఏం సిద్ధశుద్ధి ఉందండి? ఇవాళ బీజేపీ పార్టీ వీళ్ళు మొత్తం ఎంతసేపు మతాలను రెచ్చగొట్టడు, ఎంతసేపటికి ఏకగ్రీవం మొత్తం ఈసీని చేతిలోకి తీసుకుంటారు, సుప్రీంకోర్టుని చేతిలోకి తీసుకుంటారు, హైకోర్టుని చేతిలోకి తీసుకుంటారు, మొత్తం న్యాయ వ్యవస్థని మీ చేతిలో నడిపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజాస్వామ్యంలో రాజకీయాన్ని కూని చేస్తలేరా? రాజకీయాలు ఇట్లనేనా? మస్తు మంది రాజకీయాలు చేసిరు. నెహ్రూ నుంచి ఇప్పటివరకు ఎన్నో రాజకీయాలు చేసినాం. మనకు అధికారం అనేది వస్తుంటది పోతుంటది. ఎవరు సమాచారం ఇవ్వకపోతే మధ్యప్రదేశ్ దాకా ఈమె పైన కేసు ఉన్నాయి, నోటీసులు ఇచ్చిన సాగుకు 1,00,000 కారణాలు అంటే ఒకటి వినండి. అందులో ఎవరి పేరు చెప్తారండి? ఆధారాలు ఏంది? ఎవరి మీద మనము ఆధారాలు లేని విషయాన్ని మనం టీవీ ముందర స్పందించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది ఆధారం దొరికినప్పుడు చెప్పండి, డెఫినెట్గా మేము స్పందిస్తాం. అది ఎవరి వల్ల జరిగింది, అది కావాలని కాదు, అది చిన్న పసలేని కేసు. అది దాన్ని కూడా వీళ్ళు ఆధారంగా చేసుకున్నారు. వాళ్ళకి అవసరం అనుకుంటే ఇదే మోడీ గారు గతంలో ఆయన డిగ్రీ చదువుకున్న కేసు గురించి కూడా కేసు వేసినప్పుడు తన వ్యక్తిగత విషయం అని చెప్పారు. మరి ఆ విషయంలో మరి బీజేపీ పార్టీని మేము ప్రశ్నించవచ్చు కదండి. వ్యక్తిగత విషయం అని వదిలేసిండ్రు. మరి ఇవాళ మీరు చేసిన రాజకీయాలు ఎట్లున్నాయి? మోడీ గారి విషయంలో ఉందా లేదా చెప్పండి. గతంలో ఆయన డిగ్రీ చదువుకోలేదు, అది చెప్పుకోలేదని చెప్పేసి మరి కోర్టులో వేసినప్పుడు వ్యక్తిగత విషయం అని మీరు సమర్థించుకున్నారు. మేము ఏమైనా ఇప్పటి వరకు 1 year అయితే ఇప్పటివరకు దాని గురించి ఊసేలేదు. ఇంతసేపటికి ఏదంటే ఈవీఎంలను వీళ్ళు ఈవీఎంలని మంచి చేసుకోవాలి, ఈవీఎంలను నమ్ముకోవాలి, నిజంగా నిజమైన ఓటర్ని తొలగించాలి, బొక్కసలను తీసుకురావాలి, పార్టీకి క్యాడర్ లేదు, ఏదో ఒక రకమైన నీతిమాన్య రాజకీయాలు చేస్తుంది బీజేపీ పార్టీ తప్ప ఇవాళ నీతి నిజాయితీ అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశం ప్రజలందరికీ తెలుసు. దేశంలో మోడీ హటావో రాహుల్ గాంధీ బచావో అనే నిదానంతోనే పోతున్నాం తప్ప ఇలాంటి రాజకీయాలు అనేది ఎవరికీ మంచిది కాదండి. ఇవాళ ఇంత నీచమైన రాజకీయాలు. ఒక రాజ్యసభకు ఈరోజు ఆమె అరవరాలండి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎవరిని ఒక మాట కూడా, ఏ ప్రతిపక్షం వల్ల కూడా ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడని వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా ఇక కూని చేసిరంటే ఇక రాజకీయాలు, ఇంకా మహిళలు ఎట్లా రాజకీయాలకు వస్తారండి? ఎన్నడన్నా మీరు చూసిండు కదా ఆమె ఎప్పుడన్నా ఎవరి గురించి అనే మనం విమర్శలు చేసిందా? అలాంటి వ్యక్తి మీద కూడా మీరు కక్ష చేస్తే ఇక రాజకీయాలు ఎవరు చేయలేరు. ఇప్పుడు ఏపీలో తూనికి సంబంధించి దాదాపు 2 ఏళ్ల పాప అనుకుంటా మిస్ అయ్యి దాదాపు 8 రోజులు అవుతా ఉంది. సో అది చాలా అందరినీ బాధని కలిచివేస్తా ఉంది. సంజయ్ రెడ్డి గారు దాని మీద ఎందుకు స్పందించలేరు? నేను స్పందించానమ్మా. అంటే అది అసలు ఏంటి కేసు అనేది ఇంకా తెలియట్లేదు కదా. ఎవరిని అనుమానిస్తాం చెప్పు మనం? అమ్మాయికి ఏం కావద్దు అని ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగిందంటే దాని మీద మనం అది ఇంకా అది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు పాప ఎక్కడికి వెళ్ళింది, ఏం జరుగుతుంది? భగవంతుని అయితే కోరుకున్నాను నేను. చిన్న పాప అసలు 6 రోజులు ఇప్పటికి బతుకుందో లేదో తెలియదు, కిడ్నాప్ చేసిండ్రా తెలియదు, లేకపోతే అక్కడ మొత్తం అడవులలో ఉంటాయి కదా, అడవులలో పెద్ద పెద్ద పాము పుట్టలు ఉన్నాయి. ఒకవేళ అమ్మాయి పాపం ఆ పుట్ట మీద కాలు పెట్టినా కూడా లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పరిశీలిస్తున్నా క్షీణంగా. కానీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నిద్ర పాపం తిండి లేక, ఒక తల్లి తల్లి చేతుల మీదుగా పెరగాల్సిన పాప, తల్లి ఒళ్ళో ఉండాల్సిన పాప ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని నేను రాజకీయం చేయదలుచుకోలే. ఒక అమ్మగా మాత్రం నేను నా సానుభూతి తెలియజేస్తున్న. పాప తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఎవరైనా కిడ్నాప్ చేసినా తన తల్లి చెంతకు అమ్మాయి రావాలని చూస్తున్నా. ఒక తండ్రి మీద ప్రేమతోని పాపం అమ్మాయి మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఎంబడి వెళ్ళడము, కొంచెం ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఏంటంటే మనం పిల్లల్ని కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం వాళ్ళ వయసు వాళ్ళకి తెలివి వచ్చేంత వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అనేదైతే నేను కోరుకుంటాయి. ఎందుకంటే ఇవాళ పిల్లలను మించిన ప్రపంచంలో ఏం లేదండి. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇవాళ అందరం ఇంతమంది ఇలా
అది గవర్నమెంట్ అక్కడ ఏపీ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఆ విషయంలో రాజకీయాలు అవసరం లేదు శ్రీశైలం మనకి. ఆ అమ్మాయి మంచిగా తిరిగి రావాలని నా భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే పోలీసులు ₹1,00,000 కూడా ఇస్తామని ఎవరైనా కనిపిస్తే ఆచూకు తెలిపితే కూడా అదే అక్కడ ఇంకా కూడా ఐడెంటిఫై కానటువంటి సిచ్యువేషన్. అదే అసలు అక్కడ ఏం జరిగింది అనేది అసలు ఏం అర్థం కాకుండా ఉంది. అసలు మేధావులు వచ్చినారు అక్కడ, సీసీ కెమెరాలు అమ్మాయి బయటికి పోయింది, వచ్చింది అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఆ కుక్క కూడా వెళ్ళింది వచ్చింది, అసలు ఏం జరిగింది, ఒకవేళ మరి అక్కడి నుంచి ఏమన్నా మెయిన్ రోడ్కి ఏమైనా దారంటే ఎవరైనా తీసుకెళ్లారా ఏంది అనేది ఒక అసలు మేధావులకి అందుబట్టనప్పుడు ఏదేమన్నా ఇప్పుడు మన చేతులు ఉండాల్సిందంటే భగవంతుని కోరుకోవడమే. అమ్మాయి తిరిగి రావాలి తల్లి, ఎందుకంటే నా తల్లిని చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే నా పాప నాకు కావాలి. కన్న ప్రేమ అంటే ఎట్లుంటుందంటే మనం చూసే వాళ్ళకే దేవుడా అమ్మాయి దొరకాలి, అమ్మాయికి ఏం కావద్దన్నాం. కన్న ప్రేమ ఎట్లుంటుంది పొద్దున్న లేస్తే. కాబట్టి భగవంతుడి దయ వల్ల తెలంగాణ మన ఆంధ్ర గవర్నమెంట్ చాలా స్పందిస్తున్నారు. డెఫినెట్గా మీకు ఇంకా కూడా ఆ అమ్మాయి కోసం చేయండి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను నేను, ఇలాంటి విషయాలలో మీరు ఒక మంచి మనసుతోని ముందుకెళ్తున్నాను సార్. డెఫినెట్గా ఇంకెక్కువ సిబ్బందిని పెట్టి ఆ అమ్మాయిని తొందరగా ఆచూకీ దొరికేలా చేయాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక అమ్మగా కోరుకుంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రీల్స్ చేయమంటూ సీతక్కను అవమానపరిచారు. సో మొదటగా మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది సంధ్యారెడ్డి. ఇక మీనాక్షి నటరాజన్ విషయంలో బట్టగాల్చి బదలాం చేస్తుంది కాంగ్రెస్ను, విపక్షాలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో చూద్దాం, ఇటువంటి చిన్న పిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు మాత్రం కఠినమైనటువంటి శిక్షలు పడాలి, చట్టాల్లో మార్పులు రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి శిక్షలు పడబోతున్నాయి.